హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మీరు ఇలాంటి షేప్లో ఉన్న కారాలు ఎప్పుడైనా తిన్నారా? సో ఈ కారాలు ఎలా తయారు చేసుకుందామో చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనం శనగపిండి మన క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. దాంట్లో కొంచెం సోడా పొడి, ఉప్పు అన్నీ మన టేస్ట్ని తగినన్ని తీసుకోవాలి. అండ్ కారం, ఈ మూడు శనగపిండిలో కొంచెం సోడా పడి ఉప్పు కారం వేసుకొని నీట్గా కలుపుకోవాలి. అది ఏ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఎక్కువ పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే ఈ కారాలకు కలుపుకోవాలి. సో మనం ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం వేసుకొని మనకు కొంచెం గట్టిగా వచ్చేటట్లు చూసుకుందాం. సో మనకు ఇలాగ గట్టిగా కలుపుకోవాలి. సో మనకి ఈ టెక్స్చర్ ఉంటే మన కారాలు అనేవి చాలా బాగా వస్తాయి. సో ఇంకో పక్కన మనము కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాము. సో మనం కరెక్ట్గా ఇలాగ పిండి అనేది కొంచెం గట్టిగా మనం కలుపుకోవాలి. సో ఇలాంటివి మన ఇంట్లో కారాలు వేసుకునేటివి ఉంటాయి కదా. సో ఇలాంటి దాంట్లో ఒక చిన్న హోల్స్ది తీసుకొని దీన్ని లోపలంతా మనం ఆయిల్ రాసేసి ఇలాగ మనం పిండిని వేసుకొని సో మనం దీన్ని పైన పెడతాం కదా, దానికి కూడా బయట అంతా ఆయిల్ రాసుకుందాము. సో దీనికి కూడా మనం ఆయిల్ రాసుకొని అండ్ దాని తర్వాత ప్రెస్ చేసుకుందాం. సో ఇలాగ మనము దీన్ని రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. సో కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే కొంచెం దూరం నుంచి చేసుకోండి, ఎందుకంటే హీట్ అనేది మన హ్యాండ్స్కి తగులుతుంది. సో కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ట్రై చేసుకోవచ్చు. సో ఇవి దీన్ని వేగడానికి ఎక్కువసేపు పట్టదు, చాలా సన్నగా ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా కాలిపోతుంది. సో మనము ఇలాగ రెండు వైపులా నీట్గా ఇది తిప్పుకునేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా తిప్పుకోవాలి, ఎందుకంటే ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము 2 స్పూన్స్ అన్న అట్లా పట్టుకోవడానికి రెండు ఏదైనా తీసుకొని ఈజీగా తిప్పుకోవచ్చు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు. సో ఈ కారాలు వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బాగుంటాయి. సో ఇది ఆల్మోస్ట్ ఈ షేప్లో ఎక్కువ మంది వేసుకోరు, ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంటాయి అనేసి. సో ఇలాగ డిఫరెంట్గా ట్రై చేస్తే మీకు కూడా ఈ ఫెస్టివల్స్ అనేది బాగుంటుంది. సో ఈ ఫెస్టివల్కి ఇలా ట్రై చేసుకోండి. సో ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టేసారు, చూసారా ఇది ఎంత పెద్దగా ఉందో. సో ఇలాగ లిఫ్ట్ చేసినా కూడా దీన్ని మనం ఈజీగా లిఫ్ట్ చేసి ఒక ప్లేట్ నిండా పెట్టి ఎవరైనా మన రిలేటివ్స్కి కానీ మన పక్కన నేబర్స్కి కానీ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే మనకు కరకరలాడే కారాలు రెడీగా ఉన్నాయి. సో ఇవి ఎంత కరకరగా ఎంత క్రిస్పీగా ఉంటాయంటే, సో మనం దీన్ని తిని టేస్ట్ చేసి చూద్దాము. సో ఇవి ఎంత క్రిస్పీగా ఉంటాయనేది మీరే చూడండి.